హలో గైస్ అందరికి నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము కడప డిస్ట్రిక్ట్‌లోని జమ్మలమడుగు దగ్గర ఉన్న ఒక మైలవరం డ్యామ్‌లో అయితే ఉన్నామండి. మైలవరం గ్రామంలో ఈ మైలవరం డ్యామ్ అయితే నిర్మించారు. సో, దీని ఫుల్ హిస్టరీ ఇక్కడ ఒక పురాతనమైన మ్యూజియం ఉంది. అంటే మ్యూజియం పురాతనమైనది కాదు. అందులోని విగ్రహాలు 3వ శతాబ్దం నుంచి కూడా ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. మీరేం చేయక్కర్లేదు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలన్నమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! నా బ్యాక్ సైడ్ ఉంది కదా! అదే మ్యూజియం అన్నమాట. సో, నేను అక్కడికెళ్ళి మీకోసం ఎక్స్‌ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాను. సో, మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, ఇక్కడ పురాతనమైన గణపయ్య మన బొజ్జయ్య అయితే ఫస్ట్‌లోనే ఇక్కడ ఉన్నారన్నమాట. ఎంత క్యూట్‌గా ఉందో తెలుసా? మళ్ళీ ఇక్కడ ఒక నాగ సర్పం, నాగదేవి నాకైతే అంత ఐడియా లేదు. మీకు ఐడియా ఉంటుంది కదా వ్యూవర్స్. సో, ఇక్కడ ఒక నంది విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూడండి సర్పాల విగ్రహాలున్నాయి. ఇవన్నీ నంది విగ్రహము. ఇది అమ్మవారు మేబీ కాళీమాత అనుకుంటా. నాకైతే తెలీదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహాల గురించైతే. సో, వాళ్ళు కూడా ఎవరు లేరు మేనేజ్‌మెంటు. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ హనుమాన్ ఉంది. సో, శివలింగం ఉంది. మళ్ళీ బొజ్జయ్య వచ్చాడు. మళ్ళీ నంది వచ్చాడు. సో, చూస్తున్నారు కదా! ఇది ఎక్కడో గుడిలోని ఒక అలా నిలబడతారు గదా! స్ట్రక్చర్ లాగా. సో, అలాంటిది. సో, చాలా పురాతన కాలం నాటివైతే ఇక్కడున్నాయి. మనం చూడవచ్చు. సో, ఇది ఏ దేవుడి విగ్రహమో మనకైతే తెలీదు ఫ్రెండ్స్. చూస్తున్నారు గదా మీరే. సో, శిల్పకళ అయితే చాలా ఉట్టిపడుతోంది. సో, శిల్పాన్ని ఎవరు చెక్కారో గాని మహా అద్భుతంగా చెక్కారనమాట. సో, చాలా చాలా బాగుంది. ఏదో హంపిని తలపిస్తుంది ఈ శిల్పాలన్నీ చూస్తుంటే. నాకైతే హంపినే గుర్తుకొస్తుంది. సో, చూడండి అప్పట్లోనే అసలు ఇంత మంచి శిల్పకళ ఎట్లా చెక్కారో నాకైతే అస్సలు అంతు చిక్కడం లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి విగ్రహాలున్నాయి. మీరు లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయండండి. సో, ఇది బుద్ధిజం. సో, బుద్ధ అనమాట. సో, ఇది చూసేయండి. సో, ఇది ఏ విగ్రహమో తెలీదు. సో, ఇది ఏదో నాకైతే అసలు అంతు చిక్కడం లేదు. సో, అన్నీ విరిగి విరిగి పడ్డాయి. సో, ఇవన్నీ ఎందుకు ఇలా పెట్టారని జెప్తే డ్యామ్‌లోకి వచ్చిన వాళ్ళు వస్తారు కదా! పర్యాటకులు అందరూ ఈ శిల్పాలని చూసుకోవాలని. సో, ఇవన్నీ వీళ్ళకి ఎక్కడ దొరికాయంటే డ్యామ్‌లో దాదాపు 7 గ్రామాలో, 8 గ్రామాలో ఉండేవి ఫ్రెండ్స్. సో, 7, 8 గ్రామాలున్నాయి కదా! సో, అందులో ఉన్న దొరికిన కొన్ని కోటల దగ్గర తెచ్చినటివి, ఇంకా కొన్ని ఎక్కడైనా పురాతనంగా ఇప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు పలగ్గొడతారు కదా విగ్రహాల్ని. అలా తెచ్చినటువన్నీ ఇక్కడ పెట్టారంట. సో, చూస్తున్నారు కదా! నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మ్యూజియం. సో, దాన్ని మ్యూజియం అంటారు. సో, లోపల చాలా అద్భుతంగుంది. 3వ శతాబ్దం నాటి నాణ్యాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఇది మైలవరం డ్యాము మ్యాప్ అన్నమాట. అప్పట్లో అనంతపురం జిల్లావి, కడప జిల్లావి వాగులు, వంకలు ఎలా వచ్చి ఎలా ఎళ్తాయని జెప్పేసి. సో, ఇప్పుడైతే పాడైపోయింది. ఎక్కువ నీటి జలాశయం వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్‌లోనే ఉన్నాయి. సో, కడప డిస్ట్రిక్ట్‌లో కొన్ని కొన్ని మాత్రమే మనం చూడవచ్చు. సో, చూడండి అనంతపురం జిల్లావే ఎక్కువున్నాయి. సో, అవన్నీ వచ్చి మనకి మైలవరం డ్యామ్, గండికోట రిజర్వాయర్ నుంచి మైలవరం డ్యామ్‌లోకొస్తాయి అనంతపురం డిస్ట్రిక్‌వయితే. సో, అవన్నీ వచ్చి కలుస్తాయి. సో, ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఇంకా కళ్ళు తెరిసి చూస్తుందేమో అనిపిస్తుంది. అంత ముచ్చటేస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! అన్నీ కింద పడి. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు నేను మీకొక అద్భుతాన్ని జూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. అసలు ఇక్కడ చూడండి. ఈ విగ్రహం అయితే ఎంత చూడచక్కగుందో, శిల్పకళ ఎంతగా ఉట్టిపడుతుందో. సో, ఇవి చూడండి యుద్ధాల్లో ధ్వంసమయ్యాయట. అదే పనిగా పర్యాటకుల కోసం తెచ్చిపెట్టారు. సో, హనుమాన్ విగ్రహం సగభాగమే ఉంది. ఇంకా సగభాగం ఎక్కడో విరిగి పడిపోయిందేమో అనుకుంటున్నాను నేనైతే. సో, చూడండి సగభాగమే నిలబెట్టేశారు ఇక్కడ తెచ్చి. సో, ఇది ఒక అమ్మవారి విగ్రహం అన్నమాట. సో, సగభాగం 3 భాగాలుగా తెగిపోయాయి. రెండే ఇక్కడున్నాయి. ఇంకా ఎక్కడికెళ్ళిపోయాయి. ఇది పురాతనమైన నంది అన్నమాట. సో, ఇది నాగరాజ అనుకుంటా. అక్కడ నాగరాణిని జూసాం గదా! సో, ఇక్కడ నాగరాజ అనుకుంటా. సో, ఇంకా మనం అలానే ఎక్కువ మనకి ఇక్కడ నంది విగ్రహాలే కనిపిస్తున్నాయి. సో, శివాలయాలే అప్పట్లో ఎక్కువ ధ్వంసం జేశారేమో అనిపిస్తుంది నాకి. సో, చూస్తున్నారా? ఇది ఒక అమ్మవారి విగ్రహము. సో, ఇప్పుడు ఎవరైనా కొత్తగా గుడిలోకి విగ్రహాలు తెచ్చుకుంటే పాత విగ్రహాలన్నీ ఇక్కడ బెట్టి పోతారంట. ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పేశారు నాకి. అంటే ఎవరైతే మ్యూజియంని కండక్ట్ జేస్తున్నారో వాళ్ళైతే చెప్పారు. సో, ఈ విగ్రహం జూస్తుంటే నాకు బాధేస్తుంది. ముండెం లేదు. ఎంత దారుణంగా తీసేశారో గదా!
సో, ఇప్పుడు మైలవరం డ్యామ్‌లో అశోక్ పిల్లర్ అనేది ఒకటుందనమాట. సో, దాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చి మనం చూస్తే మైలవరం డ్యామ్ ఎప్పుడు సృష్టించారు, ఏంటి అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం డ్యామ్ హిస్టరీ తెలుసుకోబోతున్నాము. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్. ఇప్పుడు మనం మైలవరం చరిత్ర తెలుసుకోబోతున్నాము. మైలవరం జలాశయం పెన్నా నదిపై నిర్మించారట. దీని యొక్క స్థూల నిలువ వచ్చేసి మనకి 9.96 టీఎంసీలుగా ఇక్కడైతే చెప్తున్నారనమాట. ఈ డ్యామ్ వల్ల 75 ఎకరాలకు నీటి సాగు అందుతుంది. అంటే 75 ఎకరాలకి వాటర్ అనేది ఎప్పటికి పుష్కలంగా ఉంటుందంట ఫ్రెండ్స్. డ్యామ్‌ని ఈ డ్యామ్‌నొచ్చేసి ఈ డ్యామ్ నిర్మాణం వచ్చేసి 1971లో మొదలుపెట్టారంట ఫ్రెండ్స్. 1981, 1982 నాటికి ప్రాజెక్టు నిర్మాణం వచ్చేసి ఇంకా ప్రాజెక్టు నిర్మాణాలు ఇంకా కాలవలు నిర్మించడం పూర్తయ్యాయట. 1985, 1986 నాటికి డిస్ట్రిబ్యూషన్ పనులు కూడా అయిపోయాయట. డిస్ట్రిబ్యూషన్ పనులు అంటే ఏమిటంటే, ఇప్పుడు వాగులు, వంకలకు వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేయాలి డ్యామ్ నుంచి, ఈ 75 ఎకరాలకి ఎట్లా వాటర్ పంపియాలి అని ఉంటాయి కదా! సో, అవన్నీ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ డ్యామ్‌కి 13 గేట్లు ఎందుకున్నాయంటే, 13 గ్రామాలకు చిహ్నంగా 13 గేట్లు నిర్మించారట. సో, ఇప్పుడు నాకు అందులో కొన్ని గ్రామాల పేర్లయితే తెలిసాయి ఫ్రెండ్స్. ఆ గ్రామాల చరిత్రలు కూడా తెలుసుకున్నాను. సో, ఇప్పుడు ఆ గ్రామాల పేర్లు తెలుసుకోబోతున్నాము. మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖాదర్‌బాదల, దిగువపల్లె, ఎగువపల్లె, అయ్యార్‌పల్లె, యాపరాల, దాకరాపేట. సో, నాకు తెలిసినవి కొన్ని. ఇంకా కొన్ని నాకైతే తెలీదు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా లేరు. సో, నేను అదే పనిగా మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ హిస్టరీనైతే తవ్వుకుంటూ ఇన్ని గ్రామాలు తెలుసుకున్నాను. సో, ఇంకొక విషయం వచ్చేసి ఇగువపల్లెలో అప్పట్లోనే ఇక్కడ ఇప్పుడు ఏదైతే డ్యామ్ కనిపిస్తుంది గదా! అక్కట్లో ఒక పల్లెలో అప్పట్లోనే ఫిలిమ్స్ తీశారంట. ఫిలిం నేమ్ వచ్చేసి 'రామ్‌దాసు'. 'రామ్‌దాసు' అని 'రామ్‌దాసు'. హీరోయిన్ వచ్చేసి చాలమ. హీరోయిన్ రోజారమణి. సో, వీళ్ళని హీరోయిన్‌లు అప్పట్లోనే ఆ ఊర్లో ఇక్కడ ఒక ఊర్లో ఫిలిమ్స్ అయితే తీశారనమాట ఫ్రెండ్స్. సో, ఇదంతా హిస్టరీ నాకెక్కడ దొరికిందంటే మా అవ్వ వల్ల దొరికింది. సో, మా అవ్వ ఇక్కడ డ్యామ్‌కి వర్క్ చేసిందంట. సో, మా అవ్వకి తెలిసిన హిస్టరీ నాకు జెప్పేసింది. ఇది మైలవరం డ్యామ్ నుంచి కొద్దిగా ముందరకొస్తే ఒక కాలువలాగా ఉంటుంది. సో, అక్కడ తీసిన ఫుటేజ్ అనమాట. మత్స్యకారులు చేపల వేటకు ఎక్కడి నుంచి వెళ్తారు అనేది నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇవి డ్యామ్‌లో నుంచి వచ్చే వాటర్ ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని వంకలకు, వాగులకు సో, ఇవి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితాయి వాటరు. మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో, చూస్తున్నారు కదా! ఎంత పెద్ద పెద్ద చెట్లతో ప్రకృతి ఎంతో కరంగా ఉంది. సో, ఎంత ఎండ ఉన్నా కూడా ఇక్కడ చల్లదనం మాత్రం ఎప్పటికీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత మంచి చెట్లు. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక నాగు పుట్ట కూడా ఉంది. సో, మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికొకసారి వచ్చి ఎంజాయ్ చేయండి. సో, చాలా చాలా బావుంటుంది వాతావరణం. సో, ఇక్కడి నుంచి మత్స్యకారులైతే ఎక్కుతారంట ఫ్రెండ్స్. పర్యాటకులు గూడా ఎక్కుతారు. మత్స్యకారులే గాదు. సో, అందరూ ఇక్కడి నుంచి ఎక్కి డ్యామ్ వ్యూ అయితే చూస్తారనమాట. ఇక్కడ చూసేయండి మీరు కూడా నాతో పాటి డ్యామ్ వ్యూ ఎంత అందంగుందో. సో, చూస్తుంటేనే ఏదో ఆనందమేస్తుంది నాకి ఇంత వాటరు. అక్కడి నుంచి పడిపోతానేమో అని భయం కూడా వేస్తుంది. కానీ వీడియో కోసమైతే అంత పైకెక్కాను. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. సో, మీరైతే నిమ్మలంగా చూసేయండి. సో, చాలా చాలా బావుందనమాట. ఇవైతే వాటర్ కొన్నే వచ్చాయి. 2 గేట్లయితే ఓపెన్ చేశారు మేమెళ్ళినప్పుడు. సో, చూస్తున్నారు కదా! వాటర్ చూడండి పొంగుతున్నాయి లావాలాగా. 3 గేట్లు ఓపెన్ చేశారండి. 2 కాదు. సో, ఇంకా అవన్నీ వచ్చినాయనుకో అబ్బా! సూపరుంటుంది లొకేషన్ అయితే. సో, చాలా చాలా బావుంది ఫ్రెండ్స్. ఇలా వాటరొచ్చేటప్పుడు ప్రకృతిని ఎంత అందంగా పొగిడినా తక్కువే అనిపిస్తుంది. ఎంత బాగుందో అసలు వ్యూ అయితే. వాటరయితే కొన్నే ఉన్నాయి. కానీ ఇంత అద్భుతమైన వ్యూ అయితే చాలా చాలా బావుంది కదా! సో, నా బ్యాక్ సైడ్ చూసేయండి. గేట్స్ అయితే ఎంత బాగా అసలు చాలా చాలా బావుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారా ఇక్కడ కోడ్లున్నాయంట. వాటర్ కోడి అంటారంట. నాకు తెలీదు. సో, మా డ్యాడీ అయితే చెప్పారు. అవి నీటిలో మునుగుతాయంట. మరి తేలుతాయంట. మీరెప్పుడైనా ఆ కోళ్ళని చూసారా? నేను వీడియో అక్కడ కనిపిస్తున్నాయి. కానీ అక్కడ వైట్‌గా ఉన్నాయి కదా! సో, అక్కడున్నాయి. బ్లాక్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! సో, అవే అన్నమాట. వాటర్ కోడ్లంటారంట దాన్ని.
ఇదైతే మనకి మైలవరం డ్యామ్ ఒక హిస్టరీ ఫ్రెండ్స్. ఇంకొక మంచి అద్భుతమైన ఎక్స్‌ప్లోర్ ప్లేస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.